హీరో విశాల్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తన మాట తీరుతో మద్రాస్ హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. కోర్టును షూటింగ్ స్పాట్ అనుకుంటున్నారా అంటూ కన్నెర చేసింది కోర్టు. ఇంతకు వైరల్ గా మారిన అసలు విషయం ఏంటి? తమిళ స్టార్ హీరో విశాల్ పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? సరైన సమాధానం చెప్పండి అంటూ ఫైర్ అయ్యారు జడ్జ్. హీరో విశాల్, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ మధ్య డబ్బుల విషయంలో కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ఒక సందర్భంగా విశాల్ తన ఫైనాన్షియర్ నుంచి 21 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. అయితే ఆ డబ్బును లైకా సంస్థ విశాల్కి అందించింది. కాబట్టి ఆ రుణం తీరే వరకు విశాల్ చేసే ప్రతి సినిమా తమకే ఇచ్చే విధంగా ఒప్పందం రాసుకున్నారు. కానీ విశాల్ తాను నటించిన వీరం వాగే చూడం సినిమాను బయటి సంస్థకు అమ్మేశారు. ఒప్పందం ప్రకారం కాకుండా బయటి వ్యక్తులకు ఎలా అమ్మేస్తారని లైకా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణకు హాజరైన విశాల్ సమాధానం చెబుతూ తాను కేవలం తెల్ల పేపర్ల మీద మాత్రమే సంతకం చేశారని, సినిమాల ఒప్పందం విషయం తెలియదని చెప్పుకొచ్చారు. దాంతో ఆగ్రహించిన హైకోర్టు జడ్జ్, తెలివిగా సమాధానం చెబుతున్నా అనుకుంటున్నారా? ఇది సినిమా షూటింగ్ కాదు, సరైన సమాధానం చెప్పండి అని అన్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పందెంకోడి 2 విడుదలకు ముందే డబ్బు తిరిగిచ్చేస్తానని మాట ఇచ్చారా అని ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు విశాల్ ఆసక్తి చూపించలేదు. ఇలా ప్రవర్తిస్తే కుదరదు, అవును లేదా కాదు అని సమాధానం చెప్పండి అని మరోసారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన తాను లైకా దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నట్లు అంగీకరించారు.